పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించాల్సిన జాతీయ సెమినార్ వేదికను మార్చడం వివాదాస్పదంగా మారుతోంది. అధికారుల తీరును విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ సెమినార్లు నిర్వహిస్తే యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం అతిథులకు వసతి కల్పన ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలకు మార్చామని అంటున్నారు. విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ థీమ్తో సదస్సు నిర్వహించడానికి పాలమూరు వర్సిటీని ఎంపిక చేశారు. సెమినార్ నిర్వహణకు 35 లక్షల నిధులు కూడా కేటాయించింది. అయితే ఈ సెమినార్కు సీఎం రేవంత్తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు పలువురు శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. అయితే సెమినార్కు వచ్చే వారికి వసతులు కల్పించలేమని అధికారులు చెబుతున్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయని అతిథులు చూస్తారనే భయంతో వేదికను మార్చారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మన మెస్టాప్ కాకుంటే ఏంటంటే మనకు ఇక్కడ అంతమంది కెపాసిటీ కూర్చుండే ఆడిటోరియం కానీ సెమినార్ హాల్స్ లేవు కాబట్టి మనం కనహ శాంతివనంలో ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, ప్లస్ ఆడిటోరియంలో సెమినార్ హాల్స్ లేవు, వచ్చిన వైస్ ఛాన్సలర్స్ కానీ అక్కడి నుంచి వచ్చే గెస్ట్లకు కానీ సరిపోయిన అకామిడేషన్ లేదు కాబట్టి మనము ఈ వాటర్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అటువంటివి ఉన్న సందర్భంలో ఇక్కడ కండక్ట్ చేస్తే మనకు కొంచెం ఇబ్బందులు అవుతాయి. మన యూనివర్సిటీకి కొంచెము సివిల్ సరిగా ఆర్గనైజ్ చేయలేదని ఒక చెడ్డ పేరు రాకుండా ఉండడానికి, సో యూనివర్సిటీకి మంచి పేరు రావాలని ఒక ఉద్దేశంతో మనము కనహ శాంతివనాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు జాతీయ సెమినార్ మన పాలమూరు యూనివర్సిటీలో పెట్టడానికి వాళ్ళు సౌకర్యాలను ముఖ్యంగా చూస్తున్నారు. అదే సౌకర్యాలను చూసింటే మన తెలంగాణ ఇప్పుడు వచ్చేదా? మనం స్వతంత్రంగా మన తెలంగాణలో మనం ఉండేవాళ్ళమా? అదే సౌకర్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తన జిల్లాలోనే ఉన్నటువంటి యూనివర్సిటీకి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లాన్ చేసిన విధంగానే మన పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సెమినార్ నిర్వహించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం.